మొదటి అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవదూతల కంటే శ్రేష్ఠుడిగా మనం చూసాం. రెండవ అధ్యాయంలో దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ఆయన మనందరి కొరకు నరావతారిగా చేయబడి దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడినప్పటికీ మహిమా ప్రభావములతో ఆయన హెచ్చింపబడ్డాడు అనే విషయాన్ని గమనిస్తూ వచ్చాం. మూడవ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని రెండు రకాలుగా ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. రెండవ అధ్యాయం చివరి భాగంలో ఏదైతే చెప్పాడో, మన ప్రధాన యాజకుడు అని ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని మొదటి భాగంలో మొదటి వచనంలో కంటిన్యూ చేశాడు. చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైనా యేసు మీద లక్ష్యం ఉంచండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయంలో చివరి వచనంలో ఏదైతే మాట చెప్పబడిందో అదే మాటని రెండవ అధ్యాయం మొదటి భాగంలో కంటిన్యూ చేశాడు. రెండవ అధ్యాయం చివరి భాగంలో ఏదైతే చెప్తున్నాడో మూడవ అధ్యాయంలో దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని రెండు రకాలుగా మనకు చెప్తున్నాడు. ఒకటి ద సెంట్ వన్, అపోస్తలుడు అనే మాట, పంపబడిన వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయనని ప్రధాన యాజకుడిగా మనకు కనపరుస్తున్నాడు. ప్రధాన యాజకుడు అనే ఆయన నిన్ననే మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి మానవాళికి మధ్యవర్తి అయిన వాడు. ఈయనంట మోషే కంటే నమ్మకమైన వాడు అనే మాటను ఆ మొదటి భాగంలో చూస్తాం. 6వ వచనం వరకు రాయబడిన భాగంలో మోషే తనకు అప్పగించిన పనిలో, లేకపోతే తన ఇల్లంతట్లో, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రాయబడింది. అయితే ఆయన కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. చదువుదాం ఆ మాటలు 2వ వచనం నుండి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థమైగా మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఇంకా ఎక్కువ నమ్మకత్వాన్ని కనపరిచాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడైతే తనకు అప్పగించబడిన పని విషయంలో మరి ఎక్కువ మహిమకు పాత్రుడిగా కుమారుడు అర్హుడయ్యాడు, అర్హునిగా ఎంచబడ్డాడు అనే మాటను అక్కడ రాయబడడం మనం గమనిస్తాం. మొదటి భాగంలో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తుని అపోస్తలునిగా చూపిస్తున్నాడు, యేసుక్రీస్తుని ప్రధాన యాజకునిగా చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుని మోషే కంటే శ్రేష్టమైన వాడిగా మనకు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. 7వ వచనం నుండి ఆయన కొంత మలుపు తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. దేని విషయంలో అంటే, మీ హృదయాలు కఠినపరుచుకుంటారేమో.
జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మీ హృదయములు కఠినం కాకుండా జాగ్రత్తగా ఉండండి. దాన్ని ఉదాహరిస్తూ ఇశ్రాయేలీల గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. చూడండి 8వ వచనం నుండి. నేడు మీరాయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోయి ఉన్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఈ మాటలు మనకు కీర్తనల గ్రంథం 95వ కీర్తనలో కనిపిస్తాయి. 95వ కీర్తనలో రాయబడిన ఈ మాటల్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇది ఇశ్రాయేలీల గురించి రాయబడిన మాటలు. వారు ఆయన శబ్దాన్ని విన్నారట. వారు అరణ్యంలో ఎన్నో మేలు పొందుకున్నాడు, కానీ దేవుణ్ణి శోధించారు, దేవునికి కోపం పుట్టించారు. 40 సంవత్సరాలు ఆయన కార్యాలు చూశారు. 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. 40 సంవత్సరాలు వస్త్రాలు పాతకిల్లలేదు. 40 సంవత్సరాలు వారి చెప్పుల వారైనను తెగిపోలేదు. 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో ఉంటూ వచ్చాడు. వారికి ఏది కొదువగా ఉన్నప్పుడు అది అందించాడు. ఆహారం కొదువగా ఉన్నప్పుడు మన్నాను కురిపించాడు. నీరు కొదువగా ఉన్నప్పుడు మారా జలాన్ని మధురంగా మార్చాడు. ఇంకా ఏదైతే కొదువగా ఉందో వారికి అది ఇస్తూ వచ్చాడు. మాంసము కొరకు మొరపెడితే పూరీళ్లను కురిపించాడు. ఇలాగూ వారి అవసరతలు తీరుస్తూ వచ్చాడు. అన్ని అవసరతలు తీర్చబడుతున్నా, అన్ని రకాల అద్భుత కార్యాలు జరిగించబడుతున్నా, అన్ని రకాల ప్రొవిజన్ ఉన్నా, పోషణ కొరకైన అన్ని విషయాలు సమకూర్చబడుతున్నా, వీరేం చేశారట అంటే దేవుని పైన సనగడం మొదలుపెట్టారట. కారణం ఏంటయ్యా అంటే హృదయాలను కఠినపరుచుకున్నారు. వారిలాగా మీరు మీ హృదయాలను కఠినపరుచుకోకండి అని గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, కఠిన హృదయం అట ఒక్క రాత్రిలో తయారు కదట. కఠిన హృదయం అట ఒక్క రాత్రిలో తయారు కదట. కఠిన హృదయం నువ్వు చూపించే అవిధేయతను బట్టి, తరచుగా రెగ్యులర్గా నువ్వు చూపించే అవిధేయతను బట్టి నీ హృదయం కఠినపరచబడుతుందట. అర్థమవుతుందా మీకు? కఠిన హృదయం అనేది ఒక్క రోజులో తయారు కదా, ఓవర్ నైట్లో రాదు మనకి. పదే దేవునికి అవిధేయత చూపిస్తున్నప్పుడు, దేవుని మాటను మీరుతున్నప్పుడు గింతే కదా ఏమైతుంది అనే కఠిన హృదయం వచ్చేస్తుంది. అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకో తెలుసా? అక్కడ వారితో చెప్తున్నాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. ప్రియమైన వారులరా, మన జీవితంలో కూడా అటువంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళొద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో దేవుని స్వరానికి మనం ఎలాగూ స్పందిస్తున్నాం. మీరు ఆయన శబ్దం విన్నప్పుడు ఆయనకు కోపం పుట్టించారు, ఆయనను శోధించారు అని చెప్పి ఇశ్రాయేలు గురించి రాస్తున్నాడు. మరి మనం ఒకసారి ఆలోచన చేయండి. వారి దేవునికి ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా, అన్ని ఉన్నతమైన కార్యాలు చేస్తున్నా వారిలో అవిధేయత అలాగే ఉంది. వారిలో విశ్వాసం ఏమాత్రమూ లేదు. మన్నాను కురిపించిన దేవుడు మహారాజలాన్ని మధురంగా మారుస్తాడని నమ్మారా? నమ్మలేదు. తర్వాత వారి అవసరతలన్నిటినీ తీరుస్తాడని నమ్మారా? నమ్మలేదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సనగడమే మొదలుపెట్టారు. కాదేశుకు వచ్చినప్పుడు నీరు లేనప్పుడు ఇంతకుముందు మారాజలాన్ని మధురంగా మార్చిన దేవుడు ఇప్పుడు కూడా ఆయన అద్భుతం చేయగలడని నమ్మారా? నమ్మలేదు. అవిధేయత వారిలో కఠిన హృదయాన్ని తీసుకొని వచ్చింది. అంత మాత్రమే కాదు,
అవిశ్వాసము వారిలో కఠిన హృదయాన్ని తీసుకొని వచ్చింది. అవిధేయత, అవిశ్వాసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ హృదయాలు కఠినపరచబడతాయి. దేవునికి సెన్సిటివ్గా ఉండవు హార్ట్స్. దేవుని వైపు తిరిగే హృదయాలు ఉండవు. దేవుని మాటను పట్టించుకొని హృదయాలు ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా జీవితాలు ఉంటాయి. కనుక గమనించండి, మనలో కూడా ఆ అవిధేయత కనబడుతూ ఉంటే, లేకపోతే ఆ అవిశ్వాసం కనబడుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మన హృదయాలు కఠినపరచబడ్డాయి, దేవునికి దూరంగా మన హృదయాలు వెళ్ళిపోయాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 12వ వచనం నుండి ఆయన అక్కడున్న జనాంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నాడో చూద్దాం. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. విశ్వాసము లేని దుష్ట హృదయము మిమ్మల్ని దేవుణ్ణి విడిచిపోయేటట్టు చేస్తుంది, దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి అలాంటి హృదయం ఎవరిలోనైనా ఉందేమో చూసుకోండి జాగ్రత్తగా. ఒకరికొకరు అలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా విశ్వాసం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే వారిని ఎంకరేజ్ చేయండి, వారు విశ్వాసం కలిగిన వారుగా ఉండడానికి అని చెప్తూ 13వ వచనంలో రాస్తాడు, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనే సమయం ఉన్నప్పుడే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అని చెప్తున్నాడు. ఒకవేళ లేకపోతే వచ్చే డేంజర్ ఏంటిదో కూడా అక్కడ మాట్లాడాడు. దానికంటే ముందు ఒక మాట చెప్పాడు, ఏలయనగా మొదట మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. క్రీస్తులో పాలివారమై ఉండాలంటే, యుగయుగాలు ఆయనతో కలిసి జీవించాలంటే, ఆయన షేర్ చేసుకున్న ప్రాంతాన్ని మనం కూడా షేర్ చేసుకోవాలంటే ఏం చేయాలట అంటే, విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరిలోనైనా ఉందేమో చూసుకోండి అంటున్నాడు. పాపం వలన వారి హృదయం కఠినపరచబడినట్లు మీ హృదయాలు కఠినపరచబడుతున్నాయేమో ఒకరికొకడు సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజులు ఎలాగో మారిపోయాయి అంటే, ఒకరికొకరు సరి చేసుకునే రోజులు కాదు, ఒకరినొకరు విమర్శించుకునే దినాలు వచ్చేసాయి. ఒకరినొకరు బలపరుచుకోవడం కాదు, ఒకరినొకరము బలహీనపరుచుకునే దినాలు వచ్చేసాయి. దేవుని వాక్యము చేత ఒకరినొకరు గద్దించుకునే దినాలు పోయాయి. దేవుని వాక్యమును బట్టి ఒకరికొకరు గర్వాన్ని కనపరిచే రోజులు వచ్చాయి. అంటే నాకు బాగా తెలుసు అనుకునే గర్వాన్ని ప్రదర్శించే రోజులు వచ్చాయి. కాబట్టి జాగ్రత్త, మనము క్రీస్తులో పాలివారమై ఉండాలంటే అంతము వరకు గట్టిగా చేపట్టాలి అన్నాడు. 2 మాటలు మీరు చూడండి. 6వ వచనం చివరి భాగంలో, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ఏమంటున్నాడు? తుదమట్టుకు, అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల విశ్వాసాన్ని. ఇక్కడ ఏమన్నాడు? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసమును తుదమట్టుకు చేపట్టిన, లేకపోతే గట్టిగా చేపట్టిన ఎడల మనం క్రీస్తులో పాలివారమై ఉంటాము అని చెప్తున్నాడు. మరి ఒకవేళ చేపట్టలేదనుకోండి, ఒకవేళ సరిగా లేమనుకోండి, ఏంటి తర్వాత జరిగేది ఏంటి
అని ఆలోచన చేస్తే అక్కడ రాసింది చూడండి 16వ వచనం నుండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారి గూర్చి కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ప్రమాదం ఏంటో తెలుసా? అవిశ్వాసాన్ని బట్టి అవిధేయులుగా పాపములో జీవిస్తుంటే ప్రమాదం ఏంటో తెలుసా? మనము చేరవలసిన గమ్యానికి చేరలేం, కోరుకున్న గమ్యస్థానానికి చేరలేం, ప్రభువుతో ఉండే అవకాశాన్ని కోల్పోతాం. విశ్రాంతిలో ప్రవేశించము అనే మాటను అక్కడ మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక తరమంతటిని ముందర పెట్టి మాట్లాడుతున్నాడు. ఓల్ జనరేషన్ అవిశ్వాసము చేత నాశనం అయిపోయింది, అవిధేయత చేత నాశనం అయిపోయింది. అది గుర్తు చేస్తున్నాడు. ఒక తరమే, ఇశ్రాయేలీల ఒక తరమంతా అవిశ్వాసం చేత అవిధేయత చేత మాటి మాటికి సనిగి పాపము చేసి చచ్చిపోయారట. అది తీర్పు, అది తీర్పు. విశ్రాంతిలో ప్రవేశించాలంటే విశ్వాసాన్ని అంతము మట్టుకు దృఢముగా చేపట్టాలి. అంతము మట్టుకు నిరీక్షణ వలన కలుగు ఉత్సాహంను గట్టిగా పట్టుకోవాలి. అలాగూ జీవించగలిగితే ఒకరినొకరము సరి చేసుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరిలోనైనా కలుగుతుందేమో అని గ్రహించి ఒకరినొకరు గద్దించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ జీవించగలిగితే ఆ దేవుడు అనుగ్రహించే నిశ్చలమైన రాజ్యంలో, ఆ స్థిరమైన రాజ్యంలో, ఆ విశ్రాంతి గల రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. అట్టి ప్రవేశము మనకు అనుగ్రహించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం, ఈ మాటలు వినిపించడం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని భయపెట్టడం కాదు, కానీ మనల్ని సరిచేయడం, మనల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆయన ఉద్దేశం కాదు, కానీ విశ్వాసం కలిగిన వారంగా, విధేయత కలిగిన వారంగా జీవించి ఆయనతో కలిసి యుగయుగాలు ఉండాలనేది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఒక్కసారి మన జీవితాలని పరిశీలన చేసుకుందామా? మన జీవితాలని పరీక్షించుకుందామా? తలలు వంచి ప్రార్థన చేద్దామా? దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలని మనము గ్రహిస్తాం. ఆ మాటలకు తగిన జీవితాన్ని జీవించే ప్రయత్నము చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఇల్ల నమ్మకంగా విధేయత చూపిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. నమ్మకస్తుడు, విధేయతను కనపరిచిన వాడు. మోషే కంటే ఉన్నతంగా విధేయత చూపించాడు. మోషే ఒకగానొక సమయం వచ్చినప్పుడు దేవునికి విధేయత చూపించలేకపోయాడు, కానీ నువ్వు ఆ బండతో మాట్లాడు అంటే బండను కొట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రాణాన్ని పెట్టినంతగా విధేయత చూపించాడు. ఈయన మోషే కంటే అధికుడు. ఆయన మన అపోస్తలుడు, ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మనకిచ్చిన విశ్వాసమును, నిరీక్షణను తుదమట్టుకు చేపట్టిన ఎడల మనము ఆయన నివాసంగా, ఆయన ఇల్లుగా మనం ఉంటాము. అవిధేయత వలన, అవిశ్వాసము వలన ఇశ్రాయేలు తరము నశించిపోయింది. ఆయన మాట వింటూ మనం కూడా అలాగే కఠినపరుచుకుంటూ ఉంటే, ఆయన స్వరం వింటూ మనము కూడా అలాగే కఠినపరుచుకుంటూ ఉంటే, ఆయన వాక్యము ద్వారా మనము సరిచేయబడకపోతే, ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితాలను సరిచేసుకోకపోతే అలాంటి తీర్పే మనకు కూడా వస్తుంది అని దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఒక తరమే అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి, పాపమును బట్టి నశించిపోయింది. ప్రియులారా, ఈరోజు మనము అలాగుండొద్దని ప్రభు కోరుకుంటున్నాడు. నాశనం గుండా మనం వెళ్ళొద్దని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రభువా,
మాకు సహాయము చేయరా అని అడుగుదాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా, అందుకే గైకొను మా దేవా ఈనా తీన ప్రార్థన. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా, అందుకే గైకొను మా దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తండ్రి నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు నాయనా. మా కొరకు పంపబడిన అపోస్తలుడిగా, మాకు తండ్రికి మధ్యవర్తిగా మీరు లోకానికి వచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మోషే కంటే నమ్మకంగా విధేయతను నమ్మకత్వమును కనపరిచిన వ్యక్తిగా మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాం. దేవదూతల కంటే శ్రేష్ఠుడిగా నువ్వు ఉన్నావు, ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడిగా నువ్వు ఉన్నావు, మోషే కంటే శ్రేష్ఠుడిగా నీవున్నావు ప్రభు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవిశ్వాసము అవిధేయతను బట్టి మా హృదయాలను కఠినపరుచుకుంటున్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ వాక్యానికి వ్యతిరేకంగా మేము జీవిస్తూ ఉంటే మమ్మల్ని క్షమించి మా తండ్రి, మాలో ఒకరికొకరము మేము సరిచేసుకునే మనస్సును మాకు దయచేయండి. మీ తీర్పును పొందుకోవద్దు నాయనా. అంతము మట్టుకు మీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టే దృఢమైన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిరీక్షణను బట్టి ఉత్సాహం ఊహించే కృపను మాకు దయచేయండి తండ్రి. అటువంటి కృపలో మమ్మల్ని ముందుకు నడిపించి మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి మాకు కావలసిన మా తండ్రి, మా అనుదిన ఆత్మీయ జీవితానికి కావలసిన ధైర్యమును, నడిపింపును మీరే అనుగ్రహిస్తారని నమ్మచ్చు. మీ రాజ్య వ్యాప్తి కొరకు ఇక్కడున్న మమ్మల్ని అందరినీ వాడుకొని మీ పనిని ముగించే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడు పరిశుద్ధుడు నమ్మదగిన వాడైన యేసయ్య నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరలా రేపటి ఉదయం ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ధ్యానముతో మరలా కలుసుకుందాం.